అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం భాషాదశంలో ఆరోగ్య సమస్యలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1225వ కార్యక్రమం. 2000 సంవత్సరంలో మన ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఇప్పుడు 2023 సంవత్సరంలో కూడా ఆల్రెడీ 6 నెలలు ముగుస్తున్నాయి. ప్రతి వారం నిపుణులైన వైద్యుల చేత ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రబియా బష్రీ గారు, ఆమె గైనకాలజిస్ట్, స్త్రీల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు. ఆమె మెనోపాజ్ అనే విషయం మీద ఈ రోజున మనందరికీ అవగాహన కలిగించదలుచుకున్నారు. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెనోపాజ్ అనేది స్త్రీలలో ఉంటుంది. ఆ స్త్రీల సంబంధించి సాధారణంగా ఒకటి తెలుసుకోవాలి, మన శరీరం ఈ రంగా చక్కగా మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం, పనులు చేస్తున్నాం అంటే మన శరీరం అంతా రసాయనిక చర్యల ద్వారానే జరుగుతుంది. ఎవ్రీ యాక్షన్ అంతా రసాయనిక చర్యలే. ఆ రసాయన చర్యతో మన బ్రెయిన్లో థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆ రసాయన మన యాక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మనం చిన్నపిల్లలు అలా ఎదుగుతూ వచ్చామండి. ఎక్కడి నుంచి అంతా హార్మోన్స్ ద్వారానే మనం ఎదుగుతాం. ఎంజైమ్స్, హార్మోన్స్, రకరకాలండి ఇవన్నీ కెమికల్స్ అన్నింటి యొక్క యాక్షన్ వల్లే మనం చిన్నపిల్లలు అలా ఎదుగుతుంటారు. మరి యుక్త వయసు వచ్చేకల్లా ఓ అమ్మాయి చక్కగా అమ్మాయిలాగా తయారవుతుందంటే ఆమెలో విడుదలయ్యేటువంటి ఆ ఈస్ట్రోజన్ హార్మోన్, దట్ ఈ కాల్ ఫెమినైన్ హార్మోన్ అంటాం. ఆ హార్మోన్ వల్ల ఆడపిల్లలాగా చక్కగా తయారవుతుంది. ఆ హార్మోన్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే తను ఇంకా చక్కగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి శరీరంలో ఈ హార్మోన్స్లో అస్తవ్యస్తత ఏర్పడుతుంది, ఇంబ్యాలెన్స్ వస్తుందో, అంటే కెమికల్ ఇంబ్యాలెన్స్, మనం చెప్పాక శరీరం అంతా రసాయనిక చర్యలని రాగానే ఆ అస్తవ్యస్తకి బాడీ సరిగ్గా అడ్జస్ట్ కాలేక రకరకాల శారీరక బాధలు, మానసిక బాధలు వస్తాయి. ఎందుకు వచ్చాయి? ఎవ్రీథింగ్ రసాయనిక చర్యలు అని చెప్తున్నా కదా మీకు. అంచేత ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గగానే బాడీ యొక్క మెకానిజంలో, ఫంక్షన్లో మార్పు వస్తుంది. అంటే మామూలుగా ఒక అమ్మాయిలాగా తయారైందన్నా, ఒక చక్కగా మహిళలాగా తయారైందన్నా, అలా వచ్చిపోయాక కొంత 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేకల్లా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే అప్పుడు ఏమైతే రెగ్యులర్ వచ్చే మెన్సెన్స్ రాకుండా అయిపోతుంది. మెన్సెన్స్ అయిపోగానే ఆ టైంలో వాళ్ళ శరీరం రకరకాల శారీరక బాధలు వస్తాయి. వేరు ఆవిర్లు, పొరలు చేయాలి, మానసిక చిరాకు, కోపం వస్తుంది, అలసట అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తారు. దాన్ని మెనోపాజ్ అంటారు. మళ్ళీ కొంతకాలానికి అడ్జస్ట్ అవుతుంది. కొన్ని మందులు కూడా కొంతమందికి అందరికీ కావాలి, కొంతమంది వాడాల్సి వస్తుంది. అదే విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్, ప్రతి మహిళకి తెలియాలి. అలాగే ఈ విషయం మగవాళ్ళకి సంబంధం లేదు, ఆడవాళ్ళ విషయం కదా అనుకోవడం వీల్లేదు. మరి ఒకవేళ స్త్రీ తనలో ఓపిక లేనట్లు బాధపడుతుంటే భర్త అర్థం చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎందుకు చేసి మందులు వాడాలి, తగిన జీవనశైలిలో మార్పు చేసినా సరే చాలా మార్పు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థంలో జీవితంలో ఒక స్టేజ్. ఆ మెనోపాజ్ స్టేజ్ అనేది చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ స్టేజ్ని అర్థం చేస్తే చక్కగా ఉంటుంది. మరి ఇంత ఇంపార్టెంట్ టాపిక్ని మరి వాళ్ళ డాక్టర్ రబియా బష్రీ గారు మనకు తెలియజేస్తారు. మెనోపాజ్ అంటే ముట్లు ఉడిగిన వేళ, మెనోపాజ్ మన ముట్లు ఎండిపోయాయి అంటారు. ముట్లు ఎండిపోయిన దశ, ఆ దశ గురించి తెలియజేస్తారు. మీరందరూ శ్రద్ధగా చూడండి. నా ఓవర్ టు డాక్టర్ రబియా బష్రీ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెడికల్ ఫ్రెటర్నిటీలో సీనియర్ మోస్ట్ డాక్టర్ గారైన సమరం గారికి, అలానే మారు మేడంకి, అంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్ సార్. ఆల్వేస్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ ద టైమ్. అండ్ ఐ విష్ యూ టు బీ ఫిట్ అండ్ హెల్దీ లైక్ దిస్ అండ్ ఎవర్ ఎనర్జెటిక్. మీరే మా ఇన్స్పిరేషన్ సార్. అసలు మీరు ఇప్పటికీ ఇంత ఎనర్జెటిక్ ఉన్నారంటే అసలు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ మాలో ఉండి మాలో లేని ఎనర్జీ మీలో ఉంది.
అది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కన్నా టెస్టోస్టెరాన్ స్ట్రాంగ్ అన్నట్టు మీరు ఇంకా అసలు ఆ యూత్నెస్ అనేది అసలు ఎప్పటికీ తగ్గట్లేదు. అంటే మనం అనుకుంటాం ఏదైనా హార్మోన్స్తోనే సంబంధం అని, కానీ హార్మోన్స్ కన్నా ఎక్కువ మనకి మైండ్తో ఇంకా ఎక్కువ ఉంది. సో సార్ ఫిజికల్గా కన్నా మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన నేను చేయగలను అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇన్ని టాక్స్ ఇప్పిస్తూ దగ్గరుండి ఒక టార్చ్ బేరర్ లాగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ మనల్ని ఒక దారి చూపిస్తూ వస్తున్నారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ మేడం. అండ్ ఇవాళ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ పెద్దలకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రబియా బస్రి. నేను సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ సెంటినీ ఉమెన్ కేర్, సెంటినీ హాస్పిటల్ ఆపోజిట్ నోవోటెల్ హోటల్, విజయవాడ. సెంటినీ హాస్పిటల్లో సెంటినీ ఉమెన్ కేర్ అని ఒక కొత్త బ్లాక్ ఓపెన్ చేశాము. ఇది ఎక్స్క్లూజివ్ ఉమెన్ కోసం అండి. అంటే లేడీస్కి A to Z అంటే మెనార్కీ దగ్గర నుంచి మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆల్ సొల్యూషన్స్ వన్ స్టాప్ ఎట్ సెంటినీ ఉమెన్ కేర్. అది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామందికి సెంటినీ హాస్పిటల్ అంటే కార్డియాక్ అని, న్యూరో అని ఇలాంటివి మైండ్కి తట్టుతూ ఉంటాయి. ఇక నుంచి సెంటినీ హాస్పిటల్ అంటే సెంటినీ ఉమెన్ కేర్ కూడా ఉంది అని చెప్పి గుర్తించాలి. అండ్ మీకోసం మేము సేవలు అందించడానికి 24/7 365 days ఎట్ యువర్ సర్వీస్ ఆల్ ద టైమ్. సో నేను 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అంతకుముందు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను 10 years పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో. అండ్ విజయవాడలో 4 years నుంచి వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేసి ఇప్పుడు సెంటినీ హాస్పిటల్తో టైఅప్ ఉన్నారు. సో ఇవాళ మనం మెయిన్గా ఏంటంటే మెనోపాజ్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. మెనోపాజ్ అంటే ఏంటంటే ఋతువు విరగడం అంటారు. అంటే ఋతువిరతి తెలుగులో మాట్లాడాలి అంటే ముట్లాగడం అంటారు, ఋతువిరతి అంటారు. అలా దాన్ని తెలుగులో ఆ మాటలలో చెప్పుకుంటూ పోతామన్నమాట. దానికన్నా ముందు ఇవాళ మనం ముందు ఉమెన్ అంటే ఒక లేడీ, మాతృత్వం అంటే ఏంటంటే మనకి దేవుడిచ్చిన ఒక పెద్ద వరం. ఇది ఎవరికీ సొంతం కాదు, ఇది ఓన్లీ లేడీస్కే ఇచ్చాడు. ఎందుకంటే లేడీస్కి ఒక స్పెషల్ ఆర్గాన్, ఒక యూట్రస్ అనేది ఇచ్చాడు. అలానే దాని పక్కన ఓవరీస్ అనేది ఇచ్చాడు. ఈ ఓవరీస్, యూట్రస్ ఉంది కాబట్టే మనం ఇంకో బేబీని మన దాంట్లో కడుపులో మనం లైఫ్ ఇవ్వగలుగుతున్నాము. మనం దాన్ని నవమాసాలు మోసి ఆ తర్వాత బిడ్డని కని మళ్ళీ జీవితాంతం వాళ్ళని కాపాడుకుంటూ అలా మనం జీవితాంతం వాళ్ళకి సేవలు చేస్తూ సదా మీ సేవలో అని చెప్పి ఒక మాతృదేవతలాగా మనం ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తూనే ఉంటున్నాం. మన బాడీలో చాలా మటుకు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో బాడీలో ఈ చేంజెస్ 12 to 13 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. నార్మల్గా ఏంటంటే ఉమెన్లో స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక ఉమెన్లో ఒక్కొక్క దశ ఉంటుంది. ముందు దశ వచ్చేసి ప్యూబర్టీ, అంటే చిన్నపిల్లల నుంచి చైల్డ్హుడ్ అది అంతా అయిపోయిన తర్వాత 10 years 11 years రాగానే సడన్గా మన బాడీలో ఏదో తెలియని చేంజెస్, ప్యూబర్టీ చేంజెస్ వస్తూ ఉంటాయి. గర్ల్స్లో ఉన్నట్టుండి సడన్గా హైట్ అయిపోవడం, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడం, ఆ తర్వాత బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వడం, ఇంకా జుట్టు పెరగడం, ఇంకా వేరే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ పీరియడ్ స్టార్ట్ అవ్వడం అనేది ఇప్పుడు మనం చాలా ఎర్లీ మెనార్కీ అనేది చూస్తున్నాం. 10 years 9 years పిల్లలు కూడా పెద్ద మనిషి అయిపోయింది అని చెప్తూ ఉన్నాము. ఇవన్నిటికీ ఏంటంటే హార్మోన్సే కారణం అన్నమాట. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో యూట్రస్ పక్కన 2 ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్ 2 ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది, సెక్రీట్ చేస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది యవ్వనానికి మెయిన్ కారణం. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ 2 హార్మోన్స్ మనల్ని యవ్వనంగా ఉంచడానికి, ఆ ఫెమినిజంని కాపాడడానికి మన బాడీలో నుంచి ఆ ఓవరీస్ సెక్రీట్ చేసే హార్మోన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ అంటాం. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ యూట్రస్ మీద ప్రభావం చూపించి ఆ యూట్రస్లో నుంచి మనకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అంటారు, అంటే మెనార్కీ. ఆ ప్యూబర్టీ దశ అనేది మనకి ఆ 10 to 20 years లోపల ప్యూబర్టీ దశ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఇప్పుడు మన బాడీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ప్రెగ్నెన్సీ కోసం నేను రెడీగా ఉన్నాను, నేను ఇప్పుడు నా బాడీ ప్రిపేర్
చేస్తున్నాను బేబీని మోయడానికి అని చెప్పి రీప్రొడక్టివ్ ఫేజ్లో ఎంటర్ అవుతుంది. ఆ ఏజ్ జనరల్గా మనం 20 to 40 ఇయర్స్ వరకు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ ఏజ్లో చాలా మట్టుకు మనం బిజీ లైఫ్లో అయిపోయి కెరియర్ అని ఇదని అదని ఏదో పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం అని చెప్పి పరిగెడుతూ ఉంటాం. ఉన్నట్టుండి లైఫ్లో సడన్గా మళ్ళీ ఏదో తెలియని చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే వీటన్నిటికీ మానిటర్ చేస్తున్నది మన మైండ్. ఆ మైండ్లో నుంచి వచ్చే ఆ కెమికల్స్, ఆ హార్మోన్స్, ఇవన్నీ మనకు తెలియకుండానే చాలా పనులు చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళల్లో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, మేల్ హార్మోన్ అనేది కూడా ఈ 3 మెయిన్ కీ హార్మోన్స్ ఇన్ ఉమెన్ అనమాట. నార్మల్గా ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్కి మెనోపాజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్గా ఏంటంటే మన ఇంటికి ఎవరో చుట్టం వచ్చారు, మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఆ చుట్టం వస్తారు అని చెప్పి మనం ఆల్రెడీ మొత్తం గెస్ట్కి అంటే వీఆర్ మెంటల్లీ ఫిక్స్డ్, మేము అన్నీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళు ఒక 5 days ఉండి వెళ్తామని చెప్పి చెప్తాం. అలాగా మెన్స్ట్రువల్ ఫేజ్లో ఏంటంటే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ అనేది చెప్పి వచ్చిన చుట్టం అనమాట వస్తూ ఉంటుంది. ఆ చుట్టం వచ్చినప్పుడు మనం ఎలాగో మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి మనం అన్ని కేర్ తీసుకుని రెడీగా ఉంటాము. ఆ చుట్టం మనతో చాలా బాగా ఉండి ఒక 4-5 days మనతో ఉండి సరేనమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పి సాఫీగా వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు ఏంటంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్ చెప్పా పెట్టకుండా చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు. చుట్టాలు వస్తే ఏమవుతుంది, మనం ఇరిటేట్ అయిపోతాం. ఏంట్రా బాబు రాత్రి టైం లేదు పగలు లేదు, మేము మెంటల్గా ఫిక్స్ అవ్వలేదు, చుట్టం వచ్చేసింది అని చెప్పి. అది అంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా మనకి అబ్నార్మల్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది మనల్ని వచ్చి సతాయిస్తూ ఉంటుంది. ఈడెప్పుడు వెళ్తాడ్రా బాబు అని చెప్పి మనం చిరాకు పడుతూ ఉంటాం. ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది మన రొటీన్ లైఫ్లో పడి మనం రొటీన్గా మన పనులు మనం చేసుకుంటూ ఉండేపటికి సడన్గా అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా వచ్చి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ మనల్ని సతాయిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఓకే అంటే ఒక నిమిషం ఆగాలి. మెనోపాజ్ అంటే మెన్సెస్ అంటే రెగ్యులర్గా వచ్చే నెల సైకిల్స్ని మెన్సెస్ అంటున్నాం. పాజ్ ఇచ్చింది అంటే ఒక నిమిషం ఆగు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మనల్ని. మనం రొటీన్ లైఫ్లో పడిపోయి మన గురించి మనం పట్టించుకోకుండా, మన బాడీని మనం పట్టించుకోకుండా పరిగెడుతూ ఉన్న స్టేజ్లో ఒక పాయింట్ ఆఫ్ ఫేజ్లో వచ్చి మనల్ని ఆపి నువ్వు ఇప్పుడు మెనోపాజ్ దశలో వెళ్తున్నావు, అడుగు పెడుతున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మనల్ని రిమైండ్ చేస్తుంది. అప్పుడు మనం ఆగి ఏంటి ఏమవుతుంది, ఈ అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఏంటి, ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఏంటి, నా బాడీలో ఏదో చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి మనకి మనం ఒక స్టేజ్లో అసెస్ చేసుకునే స్టేజ్ని ఈ మెనోపాజ్ దశ అంటున్నాం. అలా అని చెప్పి మెనోపాజ్ అనేది జస్ట్ 1 నెలలో ఉండి వెళ్ళిపోతుంది, 2 నెలల్లో ఉండి వెళ్ళిపోతుందని కాదు. మెనోపాజ్ ఫేజ్ అనేది మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటూ ఉంటుంది. జనరల్గా మెనోపాజ్ అంటే ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ని సెక్రీట్ అవ్వకుండా ఓవరీస్ షింక్ అయిపోతాయి, ఎట్రోఫిక్ అయిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోతే నెక్స్ట్ యూట్రస్లో పీరియడ్స్ రావు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ లేకుండా పీరియడ్స్ రాకుండా 12 కాన్సిక్యూటివ్ సైకిల్స్ అంటే 1 year వరకు మనకు పీరియడ్ రాకుండా ఉంటే అప్పుడు దాన్ని మనం మెనోపాజ్ కింద పరిగణిస్తాము. మెనోపాజ్ సాధారణంగా వచ్చేది 45 to 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మెనోపాజ్ వస్తుంది. అంటే నార్మల్ ఇండియన్స్లో వేసుకుంటే ఈ ఏజ్ అనేది చాలా కామన్. మనం ఎందుకు ఇంత మెనోపాజ్ అని చెప్పి ఇంత సిగ్నిఫికెంట్గా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మనం మామూలుగా ఎక్కువ కాలం అంటే సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మేడం గారు ఉన్నారు 70-80 ఇయర్స్కి ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే ఇప్పటికీ ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే మనం మెనోపాజ్ 45 to 50 ఇయర్స్లో వచ్చింది కానీ 80 ఇయర్స్ వరకు మనం హ్యాపీగా యాక్టివ్గా ఉంటున్నాం. అంటే ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మన జీవితంలో 1/3 ఆఫ్ ద లైఫ్ విచ్ వీఆర్ లివింగ్ వీఆర్ స్పెండింగ్ ఇట్ ఇన్ ఎ మెనోపాజల్ ఫేజ్. అందుకని ముందు నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో ఆనందంగా ఉండాలి అంటే దీని గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం తెలుసుకోవాల్సిందే. సిన్స్ వీఆర్ లివింగ్ లాంగర్ వీ హ్యావ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద పోస్ట్ మెనోపాజల్ ఏజ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్ అనేది అలా పెరిగి 13 to 14 ఇయర్స్ నుంచి అలా 40 ఇయర్స్ వరకు ఉండి ఆ తర్వాత డిక్లైన్ అయిపోతూ వస్తుంది. ఆ హార్మోన్ తగ్గిపోతుంది అంటే ఇక్కడ మనం మెనోపాజ్ దశలో ఎంటర్ అయిపోయాము అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ
ఇక్కడ మామూలుగా ఏమవుతుందంటే మన బాడీలో ఈ హార్మోన్స్ అనేది మనకి ఒక మెకానిజం ద్వారా బ్యాలెన్సింగ్ సిస్టంలో పెడుతుంది. ఈ కామన్ బ్యాలెన్స్ అనేది మనకి తప్పిపోతుంది. ఈ మెనోపాజ్ స్టేజ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా ఆ కామన్ బ్యాలెన్స్ తగ్గి మనకి పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు బలహీనతగా మారిపోవడం, అలానే హార్ట్ డిసీజెస్ ఎక్కువ అవ్వడం, ఇంకా మూడ్ స్వింగ్స్, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటో తర్వాత తెలుసుకుందాం. ఇలాంటి ఈ కామన్ బ్యాలెన్స్ అంటే ఒక ఋతుక్రమంలో జరిగిపోతూ ఉన్న ఒక నార్మల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సడన్గా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఏంట్రా బాబు అంటే అమ్మ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయింది, సో ఇప్పుడు మనకి ప్రాబ్లం రాబోతుంది, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ అని చెప్పి మన బాడీ చెప్తుందన్నమాట. నార్మల్గా మనం చూస్తూ ఉంటాము, మనం పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ అని, పెన్షన్ ప్లాన్స్ అని ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే 50 years 60 years వరకు మనం ఏదో సంపాదిస్తామండి, తర్వాత ఏముంది ఇంట్లో తాపీగా కూర్చుని ఈ పెన్షన్లు తింటూ ఉండాలి అని చెప్పి. కానీ మన బాడీ కూడా అలానే అలవాటు చేసుకోవాలి కదా. అంటే ముందు నుంచి మనం యవ్వనంగా ఉన్నప్పుడు మన బాడీకి సరైన ఆహారం ఇవ్వకుండా, సరైన లైఫ్ స్టైల్ ఇవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు అడపదడప పరిగెత్తి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చేసి అప్పుడు నాకు పెన్షన్ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుడు నాకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుడు రాదు. ఎందుకంటే ఆ టైంలో మనకి రాబోయే ఇవన్నీ ఏంటంటే ఇది ఇర్రెగ్యులర్ వెజైనల్ బ్లీడింగ్, ఆ తర్వాత వెజైనల్ డ్రైనెస్. చాలామంది పేషెంట్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు, ఆ తర్వాత వైట్ డిశ్చార్జ్ అని చెప్పి వస్తారు, వెజైనల్ డ్రైనెస్తో వస్తారు. అంటే ఆ ఏరియా మొత్తం వాళ్ళకి ఎలా అయిపోతుందంటే డ్రై స్కిన్ అయిపోతుంది. ఆ హార్మోన్ తగ్గిపోయే పాటికి ఆ చర్మం డ్రై అయిపోయి ఆ వెజైనల్ ఏరియా మొత్తం డ్రైగా మారిపోయి దురదగా ఉండడం, మంట ఉండడం, ఇలాంటి చాలా కామన్ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. ఇంకా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, నార్మల్గా వచ్చే పీరియడ్స్ లాగా కాకుండా కొంచెం కొంచెం కనిపించడం, లేదా 15 daysకి ఒకసారి వచ్చేయడం, లేదా వస్తే పీరియడ్ ప్రొలాంగ్డ్గా అవ్వడం, అలా ఏమైనా ఉందా అనేది చూసుకుంటాం. ఆ తర్వాత హాట్ ఫ్లషెస్ అంటే ఏంటంటే ఇవన్నీ సిమ్టమ్స్ అండి, అంటే మెనోపాజ్ ఫేజ్లో వచ్చే సిమ్టమ్స్. హాట్ ఫ్లషెస్ అంటే ఉండి బాడీ సడన్గా వేడి సెగలు వచ్చేస్తూ ఉంటాయి. వేడి సెగలు అంటే ఉన్నట్టుండి సడన్గా చెమటలు పట్టేస్తాయి, అసలు మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాము, ఏమవుతుందో తెలీదు. చాలామంది చూస్తూ ఉంటాం, మనం ఫంక్షన్స్లోకి వెళ్తే చిన్న ఫ్యాన్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మనం అనుకుంటాం వీడికి స్టైల్ ఎక్కువైపోయింది, ఫ్యాన్లు పట్టుకుని తిరుగుతుంది అనుకుంటాం. కానీ అది స్టైల్ కాదు, వాళ్ళ ఆవేదన అది. ఆవిడ షీ సఫరింగ్ ఫ్రమ్ హాట్ ఫ్లషెస్. ఆ హాట్ ఫ్లషెస్ని ఏం చేయాలో తెలియక పాపం ఆ ఫ్యాన్ పట్టుకుని ఏసీ పక్కన వెళ్ళి ఏసీ పక్కన సీట్ వెతుక్కుని కూర్చుంటుంది. అది ఆవిడ ఆ టైంలో ఎదుర్కొనే సమస్య. అది మీరు ఇప్పుడు వింటే అర్థం చేసుకుంటే అప్పుడు ఆవిడకి కామెంట్ చేయకుండా, మనం నవ్వకుండా ఆవిడకి ఏసీ పక్కన సీట్ ఇవ్వడమో లేదా ఫ్యాన్ కింద కూర్చోబెట్టడమో చేయగలము. అలానే మూడ్ స్వింగ్స్ అనేది చాలా కామన్ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, హస్బెండ్ ఏమో ఈ వయసులో జనరల్గా సంపాదనలో పడిపోతారు 45 to 50 yearsలో. లేడీస్ ఏమో ఇంట్లో పనుల్లో బిజీగా ఉండిపోతారు. సో ఇంట్లో ఏదో లేకపోవడం, అత్త ఏదో చెప్పింది అనడం, లేదా పిల్లల మీద కోపం చూపించడం, ఎవరి మీద కోపం చూపించాలో తెలియక మన మీదే మనం సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్గా మన మీద మనం కోపగించుకోవడం, చిరాగ్గా ఉండడం, ఇలా చీటికి మాటికి మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అప్పుడు ఇంట్లో హస్బెండ్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హస్బెండే కాదు, ఒక డాటర్ ఇల్లా, ఒక గ్రాండ్ సన్, ఒక అంటే వాళ్ళ కొడుకు కోడలు, వీళ్ళందరూ ఆ ఫేజ్లో, అంటే మా అమ్మ ఇప్పుడు ఈ మెనోపాజ్ దశలో నుంచి వెళ్తుంది. సో ఆవిడికి ఆ హార్మోన్స్ ద్వారా వస్తున్న మూడ్ స్వింగ్స్ ఇది, దాని ద్వారా వస్తున్న ఈ డిస్టర్బెన్సెస్. అంతేగాని ఆవిడ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనల్ని చికాకు పడట్లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని. అక్కడ వాళ్ళ బాడీలో ఈ చేంజెస్ జరుగుతున్నాయి. ఏం చేస్తారు వాళ్ళు, పైన చెప్పుకోలేరు, చెప్పుకుంటే సిగ్గు, అలా అని చెప్పి చెప్పుకోకపోతే ఏమి చేయలేరు. ఆ తర్వాత డిప్రెషన్, ఎవరికి చెప్పాలో తెలియక లోపలే వాళ్ళు కుమిలిపోయి డిప్రెషన్కి ఎక్కువ లోనవుతూ ఉంటారు. ఆ డిప్రెషన్తో ఇంకా చాలామంది కొన్నిసార్లు సూసైడ్ చేసేసుకోవాలా నేను అనుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత స్లీపింగ్ డిస్టర్బెన్సెస్, ప్రశాంతంగా నిద్రపోతున్నాంలే మనం అనుకుంటాము, కానీ పొద్దున్నే మమ్మీ లేసేసి ఏదో కిచెన్లో వంటలు ఏదో గిన్నెల వాసన సౌండ్లు వస్తూ ఉంటాయి. అయితే ఇంకా కోడలు అంటుంది, మీ అమ్మ పడుకోనివ్వట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో పొద్దున్నే లేసి ఏం చేస్తుంది అని. ఆవిడ కావాలని లెగవట్లేదండి, ఆవిడకి ప్రాబ్లం ఉంది, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి లేస్తుంది. ఆ తర్వాత వెయిట్ గెయిన్, నాజుగ్గా స్లిమ్గా ఉండే లేడీ 40-45 years వచ్చేపాటికి సడన్గా లావ్ అయిపోతూ ఉంటుంది. డైటింగ్ చేసి తగ్గాలి నువ్వు, లేదంటే లావ్ అయిపోతున్నావు అని చెప్పి హస్బెండ్ చెప్తాడు. కానీ ఆ టైంలో ఫ్యాట్ సెల్స్ని ఎక్సెసివ్ ఆఫ్ ఫ్యాట్
ఫ్యాట్ స్టిమ్యులేషన్ అయిపోయి డిపాజిషన్ అయిపోయి వాళ్ళు తినకపోయినా లావ్ అవుతారు. వెయిట్ గెయిన్ అనేది ఒక కామన్ సిమ్టమ్. ఇంకా నడుము నొప్పి, చాలామంది మనం పేషెంట్స్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు నడుము నొప్పి విరిగిపోతుంది, అసలు నడుము విరిగిపోయినంత నొప్పి ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ కూడా చాలా కామన్గా ఉంటాయి ఈ ఏజ్లో. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ. కొంతమందికి ఏమో మెమరీలో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సరిగ్గా గుర్తుండకపోవడం, ఒక చోట పెట్టి ఇంకో చోట పెట్టానని చెప్పడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మెనోపాజ్కి సంబంధించి సిమ్టమ్స్ అండి. నార్మల్గా మెనోపాజ్ మనకి మ్యాక్సిమం 52 ఇయర్స్ వరకు వచ్చేయాలి. సపోజ్ 52 ఇయర్స్ తర్వాత కూడా మనకి ఇంకా మెనోపాజ్ రాకుండా ఇంకా బ్లీడింగ్ అవుతుంది, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అప్పుడు మనం ఒకసారి గైనకాలజిస్ట్ని సంబంధించి వాళ్ళకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం చూపించుకోవాలన్నమాట. ఎందుకంటే జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకటి కామన్గా మనం చూస్తూ ఉంటాము. దానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్తో మనం తెలుసుకోవచ్చు. అలానే ప్రివెన్షన్గా చూసుకుంటే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మనకి అందుబాటులో ఉంటుంది. ఆ వ్యాక్సిన్ తీసుకుని 2 డోసెస్ 9 to 14 ఇయర్స్ ఉంటే, అలానే 3 డోసెస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకుని వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం అరికట్టచ్చు. సో ఇలాంటివన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. అలా అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ఆగిపోతాయిలే ఇది అది అని చెప్పి కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆల్ ఆర్ నాట్ సేమ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ DNA, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. పక్కన ఆమెకి ఏదో తగ్గింది కదా, నాకు తగ్గిపోతుంది, నేను రాను హాస్పిటల్కి, నేను చూపించుకోను అని చెప్పి నెగ్లెక్ట్ చేశారా, మీకు ఉంది, ఇంకా ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి వెళ్ళి మీరు డాక్టర్ని కలవండి, ఒకసారి పరీక్షలు చేయించుకోండి, చెకప్ చేయించుకోండి, మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. తర్వాత మనం దీన్ని ఎలా మేనేజ్ చేయగలం, ఇది ఒక దశ మాత్రమే, ఇది పర్మనెంట్ కాదు. అంటే మనం ఇది మెనోపాజ్ అనేది డిసీజ్ కాదు, ఇది మన రెగ్యులర్ మన బాడీలో జరిగే చేంజెస్లో ఇది ఒక చేంజ్. దీన్ని మనం దాటుతాం. ఈ టైంలో ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలానే లైఫ్ స్టైల్తో అవ్వకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం డాక్టర్స్ ఉన్నాం మీకు ఎప్పటికీ. ఇప్పుడు ఇందాక మనం చెప్పాము హాట్ ఫ్లషెస్ అంటే ఏంటి అంటే వేడి సెగలు వస్తాయి అని చెప్పి. వాటిని అవాయిడ్ చేయాలి అంటే అంతకుముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పట్టు చీర కట్టుకొని జ్యువెలరీ వేసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ కొంచెం ఆ మెనోపాజ్ దశ వచ్చిన తర్వాత వేసుకోలేము, జ్యువెలరీ వేసుకోలేము, పట్టు చీరలు కట్టుకోలేము, ఏమీ లేదు. ఎందుకంటే హాట్ ఫ్లషెస్కి తట్టుకోలేము కాబట్టి కాటన్ క్లోత్స్ వేసుకోవడం, తర్వాత మాయిశ్చర్ ఎక్కువ అబ్జార్బ్ చేసే బట్టలు వేసుకోవడం, అలానే హాట్ అండ్ స్పైసీ మసాలాలు తినకుండా ఉండడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తే మనం ఈ హాట్ ఫ్లషెస్ని తగ్గించవచ్చు. అలానే వీలైనంత వరకు రిలాక్స్గా ఉండడం, మ్యూజిక్ వింటూ ఉండడం, ఏదో ఒక రకంగా మీరు మీ మైండ్ని కూల్ డౌన్ చేసుకుని చూస్తూ ఉండాలి. ఇలా ఈ చిన్న ఫ్యాన్లు ఇందాక చెప్పాను కదా, వెట్ వైప్స్ కానీ లేదా ఫ్యాన్ దగ్గర కూర్చోవడం కానీ, ఇలాంటివి కూడా ఎవరైనా చూస్తే కనిపిస్తే వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని అర్థం చేసుకోండి వీళ్ళకి హాట్ ఫ్లషెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి. సో మెడికల్ ఓరియంటెడ్గా చూసుకుంటే ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ని తగ్గించడానికి హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి. కొంతమందికి ఈస్ట్రోజన్, కొంతమందికి ప్రొజెస్ట్రాన్, అలానే కొంతమందికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఎవరికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకుంది మెనోపాజ్ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది జాగ్రత్త పడాలి అని. మెయిన్గా ఏంటంటే 2 శత్రువులు. ఒకటి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ చాలా బలహీనంగా అయిపోవడం, ఇంకోటి హార్ట్ డిసీజెస్. ఆ హార్ట్ డిసీజెస్ అనేది రావడం కూడా మనకి ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో ఎక్కువ ఉంటుంది అది. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే నార్మల్గా మన బాడీలో బోన్స్ నార్మల్గా ఉంటాయి, అంటే దాన్ని ఆస్టియో బ్లాస్ట్ అనే సెల్స్ ఉంటాయి, అవి మంచి కణాలు అన్నమాట. అది కాకుండా నార్మల్గా ఆస్టియోక్లాస్ట్ అని చెప్పి చెడు కణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఒక వుడ్కి చదలు పట్టింది అనుకోండి, లోపల నుంచి అది తినేసి మొత్తం కుంగిపోయినట్టు చేస్తుంది. బయట చూడడానికి బాగానే ఉంటుంది కానీ లోపల దాని డెన్సిటీ తగ్గిపోయి ఇలా అయిపోతుంది, అంటే వీక్గా అయిపోతుంది. చూడడానికేమో బాగానే ఉంటుంది, దాన్ని వెళ్ళి మనం పొట్టుక్కని చెప్పి కొట్టంగానే వుడ్ ఎలా పగిలిపోతుందో అలానే మన బోన్స్ కూడా చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం గ్లాస్ వస్తువుని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో మన బాడీని మనం అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే
చాలా ఫ్రెజైల్గా అయిపోయి చిన్న చిన్న వాటికి కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో వెళ్తూ ఉంటారు, సడన్గా ఏదో కాలు జారి కింద ఏదో నీళ్లు పడుతుంది, కాలు జారి చెయ్యి అలా పెడతాం, పెట్టంగానే రిస్ట్ ఫ్రాక్చర్ అయిపోతుంది, కోలీస్ ఫ్రాక్చర్. ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలానే కింద పడంగానే హిప్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఈ హిప్ ఫ్రాక్చర్ వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ఈ ఏజ్లో ఫ్రాక్చర్ అయింది అంటే మంచాన పడితే ఎవరండి మనల్ని చేసేది? ఎవరు వచ్చి చేస్తారు? కొడుకు కోడళ్ళు వచ్చి చూస్తారా? వాళ్ళు ఎక్కడో అమెరికాలో, యుఎస్లో, లండన్లోనో ఎక్కడో ఉంటారు. ఇంకా ఇక్కడ అంటారా? మనమే చూసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఈ మొత్తం డిస్క్ స్పేసెస్లో ఆ స్పేస్ తగ్గిపోయి హైట్ అనేది తగ్గిపోయి ఇలా ముందుకు వంగిస్తూ ఉంటాం. అంటే గూనిలాగా వచ్చి హైట్ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి ఫ్రాక్చర్స్ వచ్చిన దానివల్ల ఖచ్చితంగా మనం అవుట్ ఆఫ్ 4 people 1 person ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇన్ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్. సో వీటన్నిటినీ అరకట్టాలి అంటే ఏం చేయాలి? మామూలుగా మనం బ్యాంక్లో అమౌంట్ సేవ్ చేసుకున్నట్టు మన బాడీలో మనం కాల్షియం డిపాజిట్స్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సో అది ఆ టైంలో మనకు అప్పుడు పనికి వస్తుంది. ఆ ప్రివెన్షన్ చేయడానికి మన బాడీలో మన చేంజెస్ డైట్లో తీసుకోవాలి, అలానే విటమిన్ డి పుష్కలంగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా వాడాలి. లైఫ్లో అంటే తినే తిండిలో ఏం వాడాలి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, ఆరెంజెస్, ఇంకా రాగి సంగటి కానీ రాగి జావా లాంటివి, అలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, ఇంకా డేట్స్, ఇంకా ఫిష్, ఇలాంటి వాటిల్లో మనకి కాల్షియం అనేది, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, ఇంకా ఫిష్ ఆయిల్స్, ఫిష్, బటర్, ఎగ్ ఇలాంటివి మనం తప్పకుండా మన డైట్లో అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్తో పాటు మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అప్పుడు మనకి ఈ కాల్షియం లెవెల్స్ అనేది సమతుల్యంగా ఉండి ఆస్టియోపోరోసిస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మెడికల్ ఆప్షన్స్ ద్వారా చూసుకుంటే హార్మోనల్ థెరపీస్ ఉంటాయి, నాన్ హార్మోనల్ థెరపీస్ ఉంటాయి, ఇంకా యాడ్ ఆన్ థెరపీస్ అంటే కాల్షియం తీసుకోవడం, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి. అలానే హార్ట్ డిసీజెస్. నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు హార్ట్ డిసీజెస్లో జనరల్గా మనం గ్యాస్ నొప్పి అనుకుంటాం, కానీ చాలామందికి సడన్గా ఉన్నట్టుండి ఛాతీలో పట్టేయడం, అది రైట్ సైడ్ రేడియేట్ అవ్వడం, స్వెట్టింగ్ ఎక్కువైపోవడం, ఇలాంటివి చాలా హార్ట్ డిసీజెస్ అనేది చూస్తూ ఉంటాం మనం. వీటన్నిటికీ బీపీ ఎక్కువ ఉన్నా, షుగర్ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, ఫ్యామిలీలో ఎవరికైనా టెండెన్సీ ఉన్నా, యు ఆర్ ఎట్ రిస్క్, మీకు ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసి, షుగర్ రిస్ట్రిక్షన్స్ చేసుకుని, ఆ తర్వాత ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఇది తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, బాదము, అక్రోట్ అలాంటివి తినాలి, అండ్ ఫైబర్ డైట్. జనరల్గా ఈ ఏజ్లో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి డైటరీ టిప్స్ ఫాలో అవుతూ మనం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి అంటే ఎక్సర్సైజ్, యోగా, అలానే ఏదో ఒక రకంగా వాకింగ్, ఇలాంటివన్నీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మన బాడీలో ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అంటే మనకు ఆ వెజైనల్ డ్రైనెస్ ఉండదు, అలానే హార్ట్ ఫ్లషెస్ తగ్గుతాయి, స్లీప్ సరిగ్గా దొరుకుతుంది, మూడ్ మంచిగా ఉంటుంది, డిప్రెషన్ లేకుండా ఉంటాం, మనకి మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది, అలానే ఫ్రాక్చర్స్ లేకుండా, హార్ట్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు మీరు గనక ట్రీట్మెంట్ని డిస్కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది? అది మీ చేతుల్లో ఉంటుంది. మనం ఫిట్గా ఉండము, స్ట్రాంగ్గా ఉండము. జనరల్గా ఏంటంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత వచ్చే పోస్ట్ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్నాళ్ళు కావాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి? నార్మల్గా ఏంటంటే మెనోపాజ్ అనేది మనం నార్మల్గా ఈ దశలో వచ్చేస్తుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని చెప్పి ఏమైనా హిస్టెక్టమీ ముందే చేసేసి ఆ టైంలో ఓవరీస్ తీసేసిన, అలానే కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ల కోసం కీమోథెరపీలు అలాంటివి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ల వల్ల ఆ హార్మోన్స్ అంటే ఓవరీస్ దెబ్బతిని దానివల్ల మనకి ప్రీమెచ్యూర్గానే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే 40 years కన్నా ముందే మెనోపాజ్
మెనోపాజ్ వస్తుంది. దాన్ని ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అని, ఓవరీస్ మన బాడీలో హార్మోన్ సరిగ్గా రిలీజ్ చేయకపోవడం వల్ల ముందే ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది. సో ఇలాంటి వాటిల్లో మనం ఏమైనా హిస్టెక్టమీ చేయించుకుని లేదా ఏమైనా ఓవరీస్కి ట్రీట్మెంట్ తీసుకుని ఆ హార్మోన్ లేదు అనుకుంటే మీ గైనకాలజిస్ట్ని కలవండి. వాళ్ళు తప్పకుండా మీకు హార్మోన్స్ రీప్లేస్ చేస్తారు. అప్పుడు ఆ హార్మోన్స్ వాడుతూ ఉంటే ఈ ఫేజ్ని మనం 5 to 7 years అనేది ఈ ఫేజ్ ఉంటుంది. కొంతమంది అందరికీ ప్రాబ్లం ఉండాలని కాదు, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి తెలియకుండానే ఆ ఫేజ్ వెళ్ళిపోతుంది, కొంతమందికి నరక యాతన ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్లు అనేది చాలా అవసరం. హౌ లాంగ్ యూ నీడ్ ట్రీట్మెంట్ అనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీరు సెల్ఫ్గా డెసిషన్స్ తీసుకుని నేను ఇన్నాళ్ళు వాడాలి అన్నాళ్ళు వాడాలి అని చెప్పి ఎక్కువ తక్కువ వాడకూడదు. ఎందుకంటే వీళ్ళు ఇవ్వబోయేది హార్మోనల్ ట్రీట్మెంట్స్ కాబట్టి మీ బాడీని స్టడీ చేసి ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి డాక్టర్ డిసైడ్ చేసి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకోయేది ఏంటంటే మెనోపాజ్ ఈజ్ నాట్ ఎ పాజ్. మెనోపాజ్ వచ్చింది అని చెప్పి ఆగకండి. ఇట్స్ అ న్యూ బిగినింగ్, ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ అ న్యూ లైఫ్. సో మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మనం రెట్రాస్పెక్టివ్గా అనాలిసిస్ చేసుకుని మన భావితరాల వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ, జెంట్స్ కూడా లేడీస్ని ఈక్వల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఈ టెండర్ ఏజ్లో, అంటే ఈ ఏజ్ చాలా టెండర్, వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటే మీ లేడీస్ మీ చేతుల్లో ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మీరు 10 కాలాలు మీరు మీ పిల్ల పాపలు అందరూ మంచిగా ఉంటారు. సో లేడీస్ని ఈ దశ నుంచి ఈజీగా క్రాస్ చేయించడం అనేది, అలా ఒక చేయి పట్టుకుని బ్రిడ్జ్ మీద నుంచి నడుపుకుంటూ తీసుకెళ్ళిపోవడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ సపోర్ట్ ఉంది. అలానే యాజ్ ఎ డాక్టర్ ఎప్పటికీ మా సపోర్ట్ అనేది ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ రబియా బెస్రీ గారు చాలా చక్కగా మాట్లాడారు. అసలు మెనోపాజ్ అనేది మరొక కొత్త జీవితం మొదలవుతుంది అన్నమాట. ఆ ఎప్పుడైతే కొత్త జీవితం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది, సుఖదాయకంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఆ రంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు చూడు. వాళ్ళు ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి, చుట్టూ వాళ్ళు ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. అదే మెనోపాజ్ గురించి అనవసరం భయాలు అవసరం లేదు. అయితే చాలా చక్కగా అందరూ విన్నారు. చాలా క్లియర్గా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో మొత్తం అప్లై చేస్తూ డే టు డే లైఫ్కి అప్లై చేస్తూ మొత్తం సబ్జెక్ట్ చెప్పారు. ఏదో సబ్జెక్ట్ చెప్పడం కాకుండా నిత్య జీవితంలో ప్రతిదానికి అనుభవిస్తూ ఎలా ఉంటుంది, ఏమిటి, ఏ ప్రాబ్లం ఎలా ఉంటుందని కూడా చాలా వివరంగా చెప్పారు. డాక్టర్ చాలా ఎవరు ఇక్కడ కూడా సందేహాలు లేవు వరకేను. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మనకి మెనోపాజ్ గురించి ఎంత క్లియర్గా చెప్పారంటే అరటిపండు ఉల్చిన ముట్ట పెట్టినట్టు చెప్పారు. అంత చక్కగా డాక్టర్ గారు ఈ విషయాలని చెప్పారు. విజయ బాన్సరీ గారికి, రవియా బాన్సరీ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం జూలై 1 అవుతుంది. అది డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే. ఆ రోజున డాక్టర్ రవికుమార్ గారు, ఆయన SPM ప్రొఫెసర్, ఆయన మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.